టీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఈ రాశి ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. మరి గడిచిన వారం నుంచి కూడాను రెమెడీస్ పరంగా కానీ ప్రతి ఒక 12 రాశుల వరకే కూడాను మన కాల పరిణామం ప్రకారం ఈ యొక్క 12 రాశులకు కానీ నా పరిజ్ఞానం మేరకు కేరళ ఆస్ట్రాలజీని అనుసరించి మరి ఈ యొక్క 12 రాశులకు కూడాను ప్రతి ఒక్కరికి కూడా శుభ ఫలితాల కోసం మరి వారం కొత్తదనంతో రెమెడీస్ మారుస్తూ అలాగే మరి ముందుకు వెళుతూ కూడా ప్రతి దాన్ని కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరికి కూడాను అందుబాటులో ఉండేలాగా దైవాత్మక సందేశాలతో ప్రకారం మనం ముందుకెళ్తున్నాము. మరి మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి కేరళ ఆస్ట్రాలజీని పద్ధతిలో శ్రీ ధనుష్ నంబూద్రిగా వివిధ పడిపూజల్లో కానీ వివిధ కార్యక్రమాల్లో కానీ దేవీ దేవతల ఆరాధనలో కానీ వివిధ కార్యక్రమాలు చేస్తూ మరి మీ ముందుకి ప్రతి వారం కొత్తదనంతో మరి మీ ముందుకి వస్తున్న మొదటిగా మేషరాశి. అలాగే మొదటిగా మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. మరి కొంతకాలం నుంచి ఏదైతే మీకు షార్ట్ కట్లు ప్రతిదీ మీరు ఉపయోగించుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది. నేను రెమెడీస్ పరంగా చాలా వరకు నేను చెప్తాను వచ్చా. ఏదైతే చేసుకుంటూ వెళ్తే మనకి ఉపయోగపడుతుందో దాన్ని అనుసరించి కొన్ని రెమెడీస్ని మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి అవి పాటించడం వలన ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారానికి చాలా సులువుగా ఉంటుంది. అంతేకాదు మీరు చేసే ఏదే కార్యక్రమం అయినా సరే దైవానుగ్రహం లేనిది ఏది కూడా అవ్వదు. సొంత తెలివితేటల వల్ల ఏ ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాస. అది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మేషరాశి వారు ప్రతినిత్యము కూడాను శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించడం వలన చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు మీ చేసేటువంటి విధి విధానాలే కానీ మీరు ప్రతిరోజు ప్రతినిత్యము లేవగానే చేసిన కాంచి కొత్తదనంతో మార్పులతో మరి ముందుకు వెళ్తారు. అంతేకాకుండా నూతనంగా కొనడానికి ఏదైనా సరే ఎవరికైనా ఉపయోగపడాలన్నా మంచి చేయాలన్నా ఆ వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళడానికి నా సోదర భావంతో మరి ముందుకు తీసుకెళ్తారు. అంతేకాకుండా ఒక మేషరాశిలో ఉన్నటువంటి లగ్నాధిపతి అయినటువంటి ఆ గురుడు చాలా మీకు పటిష్టంగా ఉన్నాడు. ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ వారం అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. అంతేకాకుండా కోర్టు వివాదానికి సంబంధించింది, చిరాస్తికి సంబంధించింది ఏదైతే ఉందో అది ఒక కొలుక్కు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే ఉన్నత అధికారం అయితే తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడాను విజయం సిద్ధించాలంటే ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః అనే ఒక మంత్రాన్ని చెప్పి 1000 కోట్ల రెట్ల పవర్ వస్తుంది. అలాంటి మూల మంత్రం చాలా అద్భుతమైనటువంటి మనం భావించాలి. అంతేకాదు ఏ కార్యక్రమం చేయాలన్నా సరే మీ ప్రతి ప్రయత్నాల్లో కూడా ఇంకా ముందే ఉంటారు. ఇక మేషరాశి వారి యొక్క ప్రతి ఒక్కరూ కూడాను కళ్యాణ గడిలో సంబంధించినటువంటి ఇంటి ఆనందంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాహనానికి సంబంధించింది కొనడానికి ముందుకు వెళ్తారు. అంతేకాకుండా నూతనంగా పరిచయాలు సన్నిహిత మార్గాల నుంచి ఏర్పడితే మంచి కలయిక ఉంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మీరు ప్రతినిత్యము కూడాను పఠించవలసిన మంత్రాన్ని చెప్పాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః అనే ఒక మంత్రాన్ని జపించడం వలన ఆరోగ్య సమస్యలు కానీ ఎలాంటి కలహాలు ఉన్నా సరే మీకు ఇట్టే పరిష్కారం అవుతుంది ఖచ్చితంగా. మరి తదుపరి రాశి వృషభ రాశి. తదుపరి రాశి వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ఈ యొక్క వృషభ రాశి వారి సంఖ్య 3. మరి గతంలో మనం కొన్ని సందర్భానుసారం
రెమెడీస్ని మార్చాము అని చెప్పి కొంతమంది చెప్పారు. గురువుగారు గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ రోజు కూడా గుడి దగ్గర కనిపించినప్పుడు చెప్పారు, చాలా అంటే చాలా మెరుగుపడ్డాయండి, ఇంకా మాకు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నవారు నేను చెప్తా వచ్చానమ్మా, మీరు ఏ కార్యక్రమం అయినా చేయండి, చేస్తే దైవానుగ్రహం వలన ఏదైనా సరే ఖచ్చితంగా మీకు అనుగ్రహం కలుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రతి ఒక్కరు కూడాను ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. ప్రతినిత్యము మీకు కలిగింది ఎవరికైనా సరే మీకు ఇంకా 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 నవగ్రహ బాధలు, శని బాధలు ఇలాంటివన్నీ పోవాలంటే గోవుకి చక్కగా తోటకూర బెల్లం పెట్టండి. వీలైనంత వరకు గోవుకి తోటకూర బెల్లం పెట్టండి. అంతేకాదు బయట భిక్షాటన చేసేటువంటి దేవాలయాల దగ్గర ఉన్న వారికి మీకు వీలైనంత వరకు కూడా ఒక 2 ఇడ్లీ చక్కగా ఇవ్వండి. అది చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం తీసుకొస్తాయి. ఆ పరమేశ్వరుడు వాళ్ళలో ఒక రూపంగా ఉండి ఏదో ఒక రూపంలో మన దర్శన భాగ్యం ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, లేని వారికి మీరు చేసే సహాయం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక వృషభ రాశి వారు కొన్ని ప్రయత్నానుసారం చేసే ప్రతి పని కూడాను విజయం సిద్ధిస్తుంది. అంతేకాదు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. రాజకీయ పరంగా అయితే చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండి ఆలోచిస్తారు. అంతేకాదు ఉద్యోగంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అయితే కనుక పోలీసు రంగమే కానీ వివిధ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి అధికారులే కానీ అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ యొక్క వృషభ రాశి వారికైతే కొత్తగా నూతనంగా ఎవరైనా స్నేహపూర్వకంగా పరిచయాలైతే అంత అనుకూలంగా లేవు. కాబట్టి మరి యొక్క వృషభ రాశి వారు ప్రతినిత్యము కూడాను శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించిన, ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే ఒక మూలమంత్రాన్ని జపించిన ప్రతిసారి కూడా మీకు ఎప్పుడైనా నెగిటివ్ అనే వైబ్రేషన్ వచ్చినప్పుడల్లా అలా స్మరించుకోండి. ఎప్పుడైతే అలా కనిపిస్తుందో మీకు ఉన్నటువంటి ఆ యొక్క దేహాన్ని ఆ చెడుని బయట తీసేసి ఒక మంచి మనస్తత్వాన్ని మీలో ఉంచుతుంది. కాబట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే ఒక మంత్రాన్ని ఎన్నో 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 వేల కోట్ల పవర్ వస్తుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఒక వృషభ రాశి వారి ప్రతినిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన, ఆ స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించిన, చక్కగా గంధంతో ఆ స్వామికి అలంకారం చేసిన అంటే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా నూతన సన్నిహిత వర్గాలు మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క దూర ప్రయాణాలు అయితే దైవ దర్శనాలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే పాల్పంచుకుంటారు. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. మరి గతంలో మనం కొన్ని సంవత్సరాలుగా మీరు బాధపడుతున్నటువంటి కోర్టుకు సంబంధించిన ఏదైతే ఉందో వాయిదాలు వచ్చాయని చెప్పేసి గతంలో కూడా చెప్పొచ్చారు. ఆ వాయిదాలు ఏదైతే ఉన్నాయో అది ఈ హీరింగ్ వచ్చిందండి, కొంచెం ఎండింగ్లో మనకి కొంచెం అనుకూలంగా రావాలి గురుగారు, నేను ఏదైతే పఠించాలి అనుకుంటున్నానో కొంతమంది ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం బాధలో ఉన్నారు. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నాను, దృష్టిలో పెట్టుకోండి. ఆ పరమేశ్వరుడికి సంపూర్ణంగా మీ 2 చేతులతో చక్కగా పంచామృత అభిషేకాలు ఖచ్చితంగా మీరు చేసినట్టయితే కనుక ఆ స్వామిని మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం దేవాలయంలో చేస్తే కనుక ఇలాంటి కోర్టు సంబంధిత బాధలైతే ఉన్న ఈ రాశిలో ఉన్నవారు ఖచ్చితంగా అంటే అనుకూలంగా మీరు ఏదైతే రావాలనుకుంటున్నారో జడ్జిమెంట్ అలా వస్తుంది. మీరు చెయ్యండి, ఆ యొక్క బాధ నుంచి మీరు విముక్తి అవుతారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మీ ప్రతినిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి. ఖచ్చితంగా ఆ స్వామికి గంధంతో అలంకారం చేయండి. మీకు చెప్తా వచ్చే కొంతమందికి ఎలాంటి పరిహారం పోవాలి అంటే ఆ ఆవుకి చక్కగా గోమాతకి నువ్వులు కానీ బెల్లం కానీ తోటకూర కానీ పెట్టండి. ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని నుంచి ఉపశమనం కలిగేటువంటి ఆలోచన అయితే ఉంది. అంతేకాదు
మీ యొక్క దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి అయితే మంచి కలయిక ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పాల్పంచుకుంటారు. దైవ దర్శనాలు చేస్తారు. అంతేకాకుండా ప్రతినిత్యము కూడాను శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించి మరీ ముందుకు వెళ్ళండి. ప్రతినిత్యము కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను కళ్యాణ సమస్యలు కానీ వివాహాన్ని ఏదైతే బాధపడుతున్నారో సంతానానికి సంబంధించి బాధపడుతున్నారు, రెమెడీస్ నేను చెప్పిన ప్రకారం వెళ్ళండి. ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అవాంఛనీయాలు కలగకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోతారు. విజయం మీదే. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి కొంతకాలం నుంచి అనారోగ్యంగా చాలా మంది బాధపడుతున్నారు. దాంట్లో ఉన్న పరంగా ఎదుగుదల అవ్వట్లే, ఎంత పోసినా హాస్పిటల్స్కి పోయాల్సి వస్తుంది. మాకు ఎలాంటి మనశ్శాంతి కలగట్లే గురుగారు, మాకు ఏదైనా దానికి మార్గం చూపించగలరా? మరి ఆరోగ్యంలో మేము చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులు అని కాదు, మీరు చేసే ఏ ప్రయత్నం కూడాను ముందుకు వెళ్తుంది, కానీ హాస్పిటల్కి మాత్రం వెళ్ళడం మానడం జరగట్లేదు. ఖచ్చితంగా పొద్దున్నే వెళ్తున్నాం. అలాగ ఉండి మీ బాధలు భరించలేము, మాకు ఏదైనా ఉపశమనం కలిగించండి గురువుగారు చాలామంది చెప్తా వచ్చారు. ఆరోగ్యం మీరు ఎప్పుడు కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఈ ఒక కర్కాటక రాశి వారు నేను చెప్పేది ఒకటే, మీరు ఏ సంకల్పం చేయాలి అనుకున్నా సరే ఉదయాన్నే లేవగానే సూర్య నమస్కారాలు చేసుకొని ఆ సూర్య నమస్కారాలనే మీరు చెప్పండి. ఆ స్వామి మనస్ఫూర్తి తాకిడికి పడినప్పుడే మీకు అర్థమైద్ది, తండ్రి నాకు ఈ బాధ నుంచి నాకు ఉపశమనం కలిగించిన మనస్ఫూర్తిగా నాకు ఏదో కావాలి అనే ధ్యాస లేకుండా ఆ స్వామిని మనస్ఫూర్తిగా మీరు నమ్మి నమస్కారాలు చేయండి. సూర్యనారాయణ అంటే వైద్యనాథుడు. ఆ వైద్యనాథుడు ఆ భగవంతుడు సంపూర్ణంగా మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క రాశిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఈ యొక్క బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు మీ యొక్క ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. దూర ప్రయాణాలు చేయడమే కాదు దైవ దర్శనాలు ఎక్కడైనా సరే మీకు మంచి దర్శనం కలుగుతుంది. ఆ భగవంతు సాక్షాత్కారం లభిస్తుంది. అంతేకాకుండా మీ యొక్క సన్నిహిత వర్గాల నుంచి అయితే మంచిగా గోచరించట్లేదు కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మరి ముందుకు వెళ్ళండి. అంతేకాదు మీరు చేసే ప్రతినిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించిన ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నా, అంతేకాదు ప్రతినిత్యము కూడాను మీరు ఆ స్వామిని మనస్ఫూర్తిగా నాకు ఒక ఆ తండ్రిని దర్శన భాగ్యం కలిగించు అన్న విధానంలో వెళ్తే కనుక మీరు ఎక్కడైనా సరే మనస్ఫూర్తిగా నమ్మితేనే ఈ కార్యక్రమానికి చేయండి. అంతేకాదు వీలైనంత వరకు హనుమాన్ చాలీసా చేసిన చోట మీరు వెళ్ళడం, ఇలాంటి కళ్యాణాలకు సంబంధించినటువంటి చేస్తూ ఉంటారు. అలాంటి సందర్శనం చేయడం కానీ చేసుకున్న కానీ చాలా అంటే చాలా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఉద్యోగాలకి అతి త్వరలో గవర్నమెంట్ స్థానంలో కూర్చోటానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. ఖచ్చితంగా మీరు అనుకున్నది ఈ వారంలో ముందుకు వెళ్తుంది. ఒక 2-3 నెలల్లో మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి కొంతకాలంగా మనం ఏదైతే రెమెడీస్ని మరి మార్చుకుంటూ వెళ్తున్నామో, స్వామి ఏదైనా సరే మాకు ఏదైనా కొన్ని విధాలుగా బిజినెస్ పరంగా మరి ఎక్కడైనా సరే వెళ్తున్నామో ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా మాత్రం జరగట్లేదు. చాలా వరకు మేము ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నాం. మీరు చెప్పిన ప్రతి రెమెడీస్ని పాటిస్తున్నాం. అంతేకాదు ఎక్కడైనా సరే సందర్భానుసారం ఎవరితో అయినా సరే మాట్లాడాలన్నా చేయాలన్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం. ఇంకా మెరుగుపడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ వ్యాపారంలో ఎదుగుదల పెట్టింది పెట్టుబడి మళ్ళీ అదే దాన్ని పెడుతున్నాం తప్ప మాకేమీ ఆదాయం కనిపించట్లేదు గురువుగారు అని చెప్పేసి వస్తున్నారు. ఇలాగ ఫ్యాన్సీ దుకాణం కానీ, కిరాణా దుకాణం కానీ, అలా బట్టల కొట్టే కానీ వివిధ చేసేటువంటి బిజినెస్ పరంగా ఎవరైతే పెట్టుకుని ఉన్నారో ఒకటి చెప్తా ఉన్నానమ్మా, మీ యొక్క మందిరంలో మీ యొక్క షాపులో అలా ఉన్నప్పుడు అది ఇల్లే కానివ్వండి, బిజినెస్ చేసే స్థలమే కానివ్వండి,
చక్కగా బూడిది గుమ్మడికాయని చక్కగా తీసుకొచ్చి ఆ ముఖ ద్వారం దగ్గర పెట్టి సూర్యనారాయణ స్వామి ప్రతిరూపాన్ని అక్కడ వేలాడదీసిన గుగ్గులం పొడితో చక్కగా ఇల్లు ఆ యొక్క దుకాణం అంతా కూడాను ధూపం వేసి చక్కగా కొట్లో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ అనే ఒక వైబ్రేషన్ ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇది ఆచరించండి. ఇది ఆచరించడం వలన మీకు ఎక్కడైనా సరే ఎలాంటి ఇబ్బంది కూడా, బిజినెస్ కూడా ఇంకా డెవలప్ అవుతుంది. మీ కొట్టు దగ్గరికి వెళ్ళాలనే ఒక ఆశ ఇంకా అవతల వ్యక్తికి తగులుతుంది. అని మీ ఒకరు చెప్తే రారు, మీరు దృష్టిలో పెట్టుకోండి. మనకే ఆ కొట్టుకి మనం వెళ్ళాలి, ఆ కొట్టులో సామాగ్రి మనం కొనాలి అని ఒక ఆలోచన చెయ్యండి. అది దృష్టిలో పెట్టుకుని అది చేయండి. రాజకీయంగా అయితే చాలా ఆనుకూలంగా ఉంది. అంతేకాకుండా చిన్నపిల్లల యొక్క ఎదుగుదల అయితే చాలా రావడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగ అవకాశాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు యువకులు కానీ ఈ నెలలో స్టార్ట్ అవుతున్నాయి. మీరు అప్లై చేసుకోండి. చక్కగా ప్రతిసారి కూడా ఒకటే చెప్తా ఉంటాను, సెల్ ఫోన్ పక్కన పడేసి చదువుల్లోనే చక్కగా దృష్టి పెట్టండి. ఉద్యోగం కావాలి అనుకున్నవాడు దృఢంగా కూర్చొని చదవండి. నాకు ఉద్యోగం వద్దు అన్నవాడు పుస్తకం పడేసి ఫోన్ పుచ్చుకోండి. అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు వెళితే మీకు గవర్నమెంట్ తినేటువంటి యోగ్యత, ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి కూర్చున్న స్థానం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కన్య రాశి. తదుపరి రాశి కన్య రాశి. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. గతంలో నుంచి కూడా కొన్ని రెమెడీస్ని మరి మార్చామని చెప్పేసి నేను అంటాను వచ్చాను. ఈ యొక్క 12 రాశుల వారికి కూడా ఒక దాంపత్య జీవితంలో కొన్ని కలహాలు ఉంటాయి. అవి అర్థం చేసుకున్నటువంటి భార్య దొరకడం, అర్థం చేసుకున్న భర్త దొరకడం, అది మనం అదృష్టంగా భావించాలని చెప్తా వచ్చాను. విభేదాలు ఎక్కడైనా సరే ఉండొచ్చు, ఒకటి దృష్టిలో పెట్టుకోండి. మీరు తల్లిదండ్రుల యొక్క వివాహమైన తర్వాత తల్లిదండ్రులకి పదే 10 సార్లు ఫోన్ చేసి ఏం కూర వండారు, ఏం చేశారు అనే ఒక ప్రస్తావన తీసుకురాకుండా మీ భార్యాభర్తలు మీ 4 గోళ్ల మధ్య చక్కగా ఉంటే గనక అలాంటి కుటుంబం ఎలాంటి కలహాలు లేకుండా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నేను దృష్టిలో మరీ పెట్టుకొని చెప్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో మనం దేవాలయంకి వచ్చినప్పుడు కూడా చెప్పాను, భార్యాభర్తలు ముఖ్యంగా ఎలాంటి ఎవరైనా సరే చెప్పుడు మాటలు వినకుండా మీరు మనస్ఫూర్తిగా అది ఒక నమ్మితే, ఏకాగ్రతగా నమ్మితే ఎంత ఆహ్లాదకరమయంగా ఉంటుందో. భార్యాభర్తలు కూడా ఇద్దరు చక్కగా కష్టపడండి. వీలైనంత వరకు పిల్లల ఎదుగుదల కోసం కష్టపడి వాళ్ళు ఏదైనా సరే ఒక ఉన్నత స్థానానికి తీసుకురండి. అంతేకాకుండా ఈ యొక్క లగ్నాధిపతి కన్యరాశిలో ఉన్న గురుడు చాలా అంటే చాలా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే అంత స్థానాన్ని, సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. చాలా ఆ యొక్క యోగ్యత ఈ రాశిలో ప్రతి ఒక్కరికి వెళ్తుంది. అంతేకాదు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రేపొద్దున ₹1 పోయిందా మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు. అది మీరు మనస్ఫూర్తిగా నమ్మితే వస్తుంది అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే కనుక లేదు. ఈ యొక్క రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆహ్లాదకరంగా దైవ దర్శనాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి అయితే మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి అయితే వివాహానికి సంబంధించిందే కానీ, ఇలా పుట్టినరోజుల వేడుకలే కానీ, ఇలా వివిధ ఫంక్షన్స్కి సంబంధించినటువంటి చర్చనీయాంశంగా చాలా మాట్లాడుకుంటారు, వెళతారు. ఆ యొక్క సంతోషకరమైన వాతావరణం గడుపుతారు. అంతేకాకుండా ఈ యొక్క రాశులను ప్రతి ఒక్కరూ కూడాను శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించిన, ఓం అరుణాచలేశ్వరాయ నమః అనే మూల మంత్రం జపించిన, ఎన్నో వేల కోట్లటువంటి రెట్లు పవర్ ఉన్న ఆ స్థానాన్ని ఆ స్వామి మన అనుగ్రహం రూపంలోనే మా స్వామి మనకి ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క మూల మంత్రం జపించండి. వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ స్వామికి చక్కగా నేతి దీపం పెట్టండి. ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అవాంఛనీయులు కూడా ఎదురు అవ్వడం అనేది జరగదు. ఖచ్చితంగా చెప్తాను, ఈ యొక్క రాశి ప్రతి ఒక్కరికి కూడా అదృష్టంగా మారాలి. రానున్న రోజుల్లో శుభఘడియలు కూడా మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. మరి కొంతకాలం నుంచి కూడాను
బిజినెస్ పరంగా వెళ్తున్నాము, ఇలాగ సాఫ్ట్వేర్ రంగంలో మేము కొంతకాలంలో ఇలా కంపెనీస్ పరంగా మారుతున్నాం గురువుగారు, మరి మాకేమన్నా అవకాశాలు బాగుంటాయా, శాలరీస్ బాగుంటాయా అని కొంతమంది అడుగుతున్నారు. ఒకటి దృష్టిలో పెట్టుకోండి, శాలరీ బాగుంటుంది, అవకాశాలు బాగుంటాయి, కానీ మీ యొక్క టాలెంట్ని నమ్ముకొని మీరు వెళ్ళండి. ఎక్కడైనా సరే వాళ్ళే మిమ్మల్ని ఎదురొచ్చి మరి తీసుకెళ్తారు. ఇది మీరు అవకాశం, రేపొద్దున ఇక్కడ 10,000 ఎక్కువ వస్తుంది, ఇక్కడ 10,000 తక్కువ ఉన్నాయి, ఎన్నాళ్ళు ఇక్కడ చేసి 10,000 దగ్గరికి వెళ్తున్నా ఉంటుంది, కరెక్ట్ కాదు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఆ యజమాని అక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అని అంటే అది దృష్టిలో పెట్టుకొని ఉన్న పరంగా మానేయకుండా మీకు సర్వీస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని చక్కగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా వస్తున్నాను. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న సర్వీస్ పెరిగితే కనుక మీకు నెంబర్ ఆఫ్ స్కేల్స్ శాలరీలో వెళ్తారు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క రాశులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను, ఈ తులారాశులు ఉన్న ప్రతిదీ ఏం చేసినా సరే మీరు పట్టిందల్లా బంగారం అవ్వాల్సిందే. అంటే విష్ణుమూర్తిని ఆరాధన చేసిన, నిమ్మ డొప్పలో దీపారాధన ఏ దేవాలయం దగ్గర పెట్టినా మీకు మనశ్శాంతి కలుగుతుంది. మీరు ఎక్కడైనా సరే సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. మీరు చేసే ప్రతి బిజినెస్ కూడా మనస్ఫూర్తిగా మనస్సు నమ్మి ఏకాగ్రత దృష్టితో నమ్మి చక్కగా చేయండి. ఎక్కడ కూడా మీకు ఇబ్బందులు అనేది ఎదురవ్వదు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క లగ్నంలో ఉన్నది దేవుడు కూడా చాలా అంటే చాలా ప్రతిష్టంగా ఉంది కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడాను సత్ఫలితాలతో మీరు ముందుకు వెళ్తారు. అంతేకాకుండా ఈ లగ్నాధిపతి దేవాది దేవుడు అనేటువంటి ఆ పరమేశ్వరుడు పంచామృత అభిషేకాలతో అర్చించిన స్వామికి నివేదన చేసిన అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాదు నూతన సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలు చేయడంలో ఎక్కడ కూడా వెళ్ళటానికి చాలా అంటే చాలా ముందు చూపు చూస్తారు. కాబట్టి ప్రయత్నంలో ఎక్కడ కూడా విఫలం అనేది లేదు. ప్రతి ప్రయత్నంలో కూడా దేవీ దేవత అనుగ్రహం ఉండాలి. ఖచ్చితంగా శనివారం రోజున చక్కగా నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకించిన ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరాల్సింది. ఎక్కడైనా సరే ఏ దేవాలయంగా శనీశ్వరుడు ఉంటాడో ఆ స్వామి దగ్గరికి వెళ్ళండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి గతంలో నుంచి నేను చెప్పొచ్చేది ఒకటే, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను జూన్ నెలలో ప్రతి ఒక్కరూ కూడాను గవర్నమెంట్ జీతం తీసుకున్నటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే గవర్నమెంట్ జీతం తీసుకోవడం అంటే వేరే ఉద్దేశం కాదండి, ఆ స్థానంలో కూర్చుంటారని అర్థం. మీరు ఖచ్చితంగా ఒక దృష్టిలో పెట్టుకోండి. గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఇరిగేషనే కానివ్వండి, ఇలాగ టీచింగ్ చేసేవారే కానివ్వండి, ఇలాగ వివిధ రంగాల్లో ఉన్న పోలీస్ సంస్థే కానివ్వండి, అలాగా వివిధ రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవారే కానీ ప్రతి ఒక్కరూ కూడాను ఏ స్థానంలో మీరు అనుకొని నెరవేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి, కొన్ని సంవత్సరాలుగా మీలో ఒక కసి ఉండిపోయింది చూసారు, అది ఏదైతే ఉందో అతి త్వరలో మీరు మైండ్లో పెట్టుకున్న సబ్జెక్ట్ ప్రకారము అక్కడ ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. అంత ఏకాగ్రత దృష్టితో మీరు వెళ్ళండి, చదవండి. ఆ ప్రయత్నంలో ఎక్కడ మీరు విఫలం అవ్వడం అనేది జరగదు. 100కి 100 రూపాయలు తర్జం. ఎందుకు చెప్తా ఉన్నానో అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ఎక్కడైనా సరే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను దూర ప్రయాణాలు చేస్తారు, ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు, దైవ దర్శనాల్లో ముందుంటారు. చక్కగా సన్నిహిత వర్గాల నుంచి అయితే అంత కలయిక బాగోలేదు. ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క రాశిలో ఉన్నవారు ఉసిరి చెట్టు దగ్గర ఒక 12 సార్లు ప్రదక్షిణం చేస్తే గనుక ఆ ఉసిరి చెట్టు ఉన్నటువంటి వృక్షం పైన దేవాది దేవులందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు ప్రదక్షిణం చేస్తున్న చూసారు, ఆ అదృష్టవంతులను భావించాలి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, 100కి 100 రూపాయలు అక్షర సత్యం. ప్రతినిత్యము కూడాను ఆంజనేయ స్వామిని ఆరాధన చేసిన, ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆ యొక్క సింధూరముతో అభిషేకించిన, అర్చించిన ఖచ్చితంగా అంటే ఏ ఫలితమైతే కావాలనుకున్నారో అది నెరవేరాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడాను రాజకీయంగా కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క మన ప్రతినిత్యము కూడా చేసేటువంటి కొన్ని ప్రయత్నాల్లో ఎక్కడైనా సరే మీరు విఫలం అనేది జరగదు. అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు వెళ్ళండి. అంతేకాకుండా వీరి యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో
ప్రతినిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఖచ్చితంగా మీరు ఎక్కడైనా సరే ప్రయత్నం విజయం మీదే. దూర ప్రయాణాలు చేసేటప్పుడు నిమ్మ పండుని అనేది జేబులో పెట్టుకుని దూర ప్రయాణం చేయడం వల్ల ఎక్కడ కూడా అపజయం అనేది మీకు జరగదు. మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. మరి కొంతమంది చెప్తా వచ్చారు, గురుగారు మరి ఏ రెమెడీస్ని అయితే మరి ఇన్ని వారాలు చేస్తున్నాము, మరి ప్రతినిత్యము కూడా దైవ దర్శనం చేస్తున్నాం, మీరు చెప్పినట్టే వెళ్తున్నాము, మాకు కొన్ని కార్యక్రమాలు అయితే ఎక్కడ విఫలం అనేది మాకు జరగలేదు, ఇప్పుడు కూడాను మీ ముందు ఏం చెప్పినా సరే చేసుకుంటూ మరి ముందుకు వెళ్తున్నాము, ఎక్కడైనా మాకు ఆ ఇబ్బంది అయితే జరగలేదు గురుగారు, మరి మేము పలానా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము, ఆ కార్యక్రమం వలన మరి మా పాపకి కళ్యాణం చేయాలనుకుంటున్నాము, ఇలాగా మా ముందుకు వెళ్ళడం అక్కడ దాకా సగం దాకా వచ్చి ఆగిపోతుంది, మరి ఏం చేయమంటారు గురువుగారు అని చెప్తా ఉన్నారు. ఒకటి చేయండి, దృష్టిలో పెట్టుకోండి అమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా మీరు నమ్మితే గనక ఆ స్వామి దర్శనం చేసుకొని చక్కగా ఆ స్వామి దగ్గర ఉన్న వృక్షం దగ్గర 9 సార్లు తిరిగిన ప్రతి ఒక్కరూ కూడాను సంతానం గురించి బాధపడుతున్న వారే కానీ, కళ్యాణం గురించి బాధపడుతున్న వారే కానీ, మీకు కావలసిన వారు నాకు చెప్పండి. ఈ యొక్క దాంట్లో మన ఈ ఛానల్లో మీరు మెసేజ్ చేయండి, నాకు మెసేజ్ చేస్తే మీకు కొన్ని రెమెడీస్ చెప్తాను, అవి పాటించండి. పాటించడం వలన మీరు ఏదైనా సరే కోరిక కోసం నా దగ్గర మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మొబైల్ నెంబర్ పెడితే మీకు కాల్ చేసి నేను మంత్రాన్ని ఇస్తాను. ఆ రెమెడీస్ మీరు ప్రయత్నం ఇంటికాడ కూడా చేసుకోవచ్చు, మీకు విజయం మీకు సిద్ధిస్తుంది. అంతేకాదు మీరు ప్రతినిత్యము కూడాను మీరు ఏ సమస్య అయినా సరే, మీరు ఏ రాశి వారైనా సరే, మీకు ఒక మెసేజ్ మీ దాంట్లో మీ మొబైల్ నెంబర్ పెట్టినా, లేదు మీకు ఏమైనా ఇబ్బంది ఉండి మెసేజ్ చేసినా సరే దానికి నేను రిప్లై ఇస్తాను. ఆ రెమెడీస్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి, ఎక్కడైనా సరే మీకు ఆటంకం అనేది ఎదురవకుండా నేను చూసుకుంటాను. దేవాది దేవుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది, ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా ఉండాలి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడాను మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడాను గవర్నమెంట్ స్థానంలో అధికారకంగా మీరు మంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ప్రజెంట్ ఉన్నవారు గవర్నమెంట్ అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇంటిలో ఆహ్లాదకరంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఏ కార్యక్రమం చేసినా దైవానుగ్రహము, వేద పండితులు, వేద ఘనపాఠుల యొక్క చేసిన బ్రహ్మ ముహూర్తాల్లో ప్రతిసారి కూడా మీరు చేయవలసిన ప్రతి కార్యక్రమం కూడాను సలహా మేరకు సంప్రదించండి. ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నారో ఖచ్చితంగా సిద్ధిస్తుంది. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి కొంతమంది చెప్తా వచ్చారు, గురువుగారు మేము చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మా పిల్లల మాట వినట్లేదు, మరి పిల్లల గురించి ఏదన్నా చేయమంటారా, పిల్లలు అసలు చాలా మొండిగా తయారవుతున్నారు, మరి జాతకంలో ఇబ్బందులు ఉన్నాయా, దోష పరిహారం వచ్చాయా, మరి దెబ్బలు బాగా తింటున్నారు, ఇంట్లో మరి చాలా చికాకు చేస్తున్నారు చెప్పేసి చాలామంది రాశిలో ఉన్నవారు కూడా చాలామంది చెప్పారు. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొట్టకండి అమ్మా, కొట్టితే మొండి మారిపోతారు. ఆ దృష్టిలో పెట్టుకోండి. మాట వినటం లేదు అంటే అది మీరు చేసేటువంటి ప్రయత్నం. అది మీరు ఫోన్ పక్కన పెట్టి పిల్లల్ని పట్టించుకుంటే వాళ్ళు మీ దృష్టిలోనే ఉంటారు కదా. మీరు ఒక ప్రపంచంలో ఉంటారు, పిల్లలు ఒక ప్రపంచంలో ఉంటారు. పిల్లల మాట ఎలా వింటారండి? మీ ప్రయత్నం మీరు చేసేటప్పుడు పిల్లల పట్ల మీరు చూపించే జాగ్రత్తలు కూడా అలాగే ఉండాలి. అంత గారాబం చేయకూడదు, అంతగానే మొండిగా ఇది చేయకూడదు. మీరు ఎలాగైతే అనుకుంటున్నారో గారాబం చేసే కొద్దీ అది మనకే ఇబ్బంది అవుతుంది. దృష్టిలో పెట్టుకోండి. చిన్నపిల్లల యొక్క ఎదుగుదలని మనం ఏమాత్రం కూడాను చూసి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని, ప్రయత్నంలో ఎప్పుడు కూడాను మీరు మంచిగానే వెళ్తున్నారు, కానీ ఆ ప్రయత్నం ఎంతవరకు వెళ్తుందనేది మీరు ఆలోచించండి. మొండి మారిపోవడం వల్ల ఎదురుకిస్తారు.
దానివల్ల మీరే ఇబ్బంది పడతారు కదా. అది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. ఈ పిల్లల పట్ల మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మొండి మార్పును కొట్టకండి. మీరు దైవానుగ్రహాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని తీసుకెళ్ళండి. పిల్లవాడితో చక్కగా పాలు పోపించండి. ఆ స్వామి గంధాన్ని ధరించేలా చేయండి. చక్కగా ఆ స్వామి మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం చేయమనండి. ఏదైతే చికాకు పెడుతున్నాడో ఆ చికాకు నుంచి ఉపశమనం ఉంటుంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు, దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. నూతనంగా ఏదైనా సరే వాహనం కానీ బంగారు రూపాయల వస్తువు రూపాయన కొనడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వలన ఎన్నో వేల కోట్ల రెట్ల పవర్ మనకి లభిస్తుంది. ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఏ ప్రయత్నం చేసినా అనుభవం ఉన్న వారిని అడగండి. అప్పు ఇవ్వకండి. ఇస్తే గనక మళ్ళా తిరిగి రాదు. చాలామంది ఒకటి దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు వెళ్ళమని చెప్తా ఉన్నాం. విభేదాల వల్ల బంధుత్వాలు బాంధవ్యాలు అన్నీ పోతున్నాయి కాబట్టి మొహమ్మే చెప్తే ఆ నిమిషం అక్కడే పోతుంది. తర్వాత నుంచి అంతా మామూలే. అది దృష్టిలో పెట్టుకొని మరీ ముందుకు వెళ్ళండి. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. మరి కొంతకాలం నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్నారో, మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉన్నారు, చాలామంది చెప్తా వచ్చారు. ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరిని చెప్తాను, దృష్టిలో పెట్టుకోండి అమ్మా. ఆరోగ్యం అనేది ఎవరో చేస్తే ఏదో దుష్ప్రచారాల వలన ఇంకోటో కాదు. మీరు ఆరోగ్యం గురించి ఆలోచించే బదులు మీరు ఎవరికైనా సరే ఉపకారం చేసింది గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా సరే దృష్టిలో పెట్టుకోమంటున్నానంటే ఎవరో చేసేసారనే ఆందోళన వద్దు. మీకు అలాంటి సందేహం వస్తే సంప్రదించండి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నం అయితే మనం ఉందో లేదో అనేది తెలియపరుద్దాం. అలాంటి ఇబ్బందులు అయితే ఎవరికైతే సమస్యతో బాధపడుతున్నారో, ఈ చేతబడికి సంబంధించిందే కానీ చెల్లంగి ఇలాగ చేతబడుల గురించి కానీ ఇలాగ ఏదో ఒక ప్రయత్నం నెగిటివ్ చేశారని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో, మీకు అలాంటి ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో కింద మీరు కామెంట్ పెట్టచ్చు. కామెంట్ పెడితే కనుక ఖచ్చితంగా మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. నేను కాల్ చేసి దానికి రెస్పాన్స్ చెప్తాను. ఇబ్బంది ఉందో లేదో కూడా నేను తెలియపరుస్తాను. అలాంటివి ఉన్నప్పుడు మీరు ఏదేదో చేసి ఎన్ని లక్షలు డబ్బులు పోగొట్టుకోవద్దు. మీ డబ్బులు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంటేనే మీరు ఎదుగుదల బాగుంటుంది. ఎవరికి పడితే విచ్చలవిడికి ఇచ్చేస్తే కనుక అవి మళ్ళీ తిరిగి రావు. దృష్టిలో పెట్టుకోండి. డబ్బుకు సంపాదించడం అనేది చాలా కష్టము. ప్రతి ఒక్కరూ కూడాను ఎంతో పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి వస్తేనే కానీ రూపాయి మనకి సమకూరట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం దృష్టిలో పెట్టుకొని ఈ చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పాలు పంచుకోకండి. కొంతమంది క్రికెట్ బుకీలని కొన్ని ప్యాకెట్లని కొంతమంది రకాలుగా ఇలాగ ఇంట్లో ఘర్షణలు అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ ఘర్షణలు దేనివల్ల అవుతున్నాయంటే ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఇదిలో పెడతాం వలన ఏదో కలిసి వచ్చేస్తున్నాయి, ఏదో చేసేస్తున్నాము అంటే సరికాదు. ఇది ఇంట్లో కుటుంబంతో మనం ఒక బంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మీ మీద ఆధారపడ్డ వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నప్పుడు, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ ఆధారపడి ఉన్నప్పుడు అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే దానివల్ల పోగొట్టుకున్నంత వలన మీకు మంచి జరుగుతుంది అనేది మీకు అనిపించవచ్చు ఆ నిమిషానికి. తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్తారు, అప్పుడు రాకపోతే మీరు ఇంకా ఫీల్ అవుతారు. దాని ప్రయత్నానికి అయితే మీరు వెళ్ళకండి. కొన్ని సందర్భానుసారం వ్యవహరించండి. కుటుంబంలో ఉన్న వాళ్ళని మనసులో అనుకొని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు మీ మీద ఆధారపడ్డారు కాబట్టి. ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తా ఉన్నా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ప్రమాదాలు గురవుతున్నారు. చాలామంది చంటి పిల్లలతో ఉన్న భార్యాభర్తలు చెప్తా ఉన్నాను, వాళ్ళు దృష్టిలో పెట్టుకోండి, అనాథలుగా మారుతున్నారు. ఈ ప్రతి ఒక్కరు కూడా రాశిలో ఉన్న వాళ్ళు చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇలాగని మరి అన్నారు. ఈ యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఆలోచించి మన జ్ఞానంతో మనం ముందుకు వెళ్తే ఏది కూడాను మనకు మంచి చేస్తున్నాము అనే ఆలోచన తప్ప చెడు అనేది మన ముందుకు రాదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు వెళ్ళండి. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అంతేకాదు ఇంటిలో కూడా శుభ కార్యక్రమం జరగడానికి ఆస్కారం చాలా ఉంది. సన్నిహిత వర్గాల నుంచి అయితే అంత కలయిక బాగోలేదు. మరి దూర ప్రయాణాలు చేస్తారు,
దైవ దర్శనాలు చేస్తారు. అంతేకాకుండా నూతన వాహనాన్ని అయితే కొనడానికి చాలా ఆస్కారం ఉంది. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన, శనివారం రోజున ఎంకన్నబాబు దేవాలయానికి వెళ్ళిన ఆ స్వామి సన్నిధానానికి వెళ్ళి గోవిందా నామస్మరణతో చక్కగా 7 సార్లు తిరిగి చక్కగా ఆ స్వామి సాష్టాంగ నమస్కారం చేసి హరహర మహాదేవ శంభో శంకర అని కూడా అనొచ్చు. ఎందుకంటే గోవిందాని కాదు, ఆ బ్రహ్మదేవులందరూ కూడాను ఆ సాష్టాంగ నమస్కారాల్లో ఉన్నారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉన్నప్పుడు మనం అనడంలో చాలా అంటే అశక్తి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అలా అన్నా సరే ఇబ్బంది లేదు. గోవిందా 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 అని అనుకోండి, ఏ మాత్రం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం అయితే చేయాలనుకుంటున్నారో అద్భుతమైనటువంటి ప్రణామాల కోసం ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః మంత్రాన్ని జపించడం వలన ఎన్నో వేల కోట్ల అటువంటి శక్తి మీలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ అదృష్టం మీదే. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. మరి కొంతమంది చెప్తా వచ్చారు, స్వామి మేము ఆర్థికంగా చాలా చిక్కుకుపోయి ఉన్నాము, మరి చాలా లక్షలు ఇచ్చి బయట వచ్చేసే ఉన్నాము, మేము ఎవరే మాకు ఇవ్వట్లేదు, మేము ఎన్నో బాధలు పడుతున్నాం, మాకు చావే గతవుతుందని చెప్పేసి కొంతమంది బాధపడుతున్నారు. ఎందుకు ఇవ్వడమా, ఇచ్చి ఇలా బాధపడుతుంది దేనికమ్మా, ఒకటి దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇవ్వడం వలన మీరు తప్పేం కాదండి, ఆ రోజుకి మీకు ఆ నిమిషం అలాగ అనిపించేటువంటి చెడు అనేది మీ మనసులో ఉంది కాబట్టి ఇచ్చేశారు. ఎన్నో లక్షలు ఇచ్చారని చెప్పి బాధపడుతున్నారు. అది మళ్ళీ తిరిగి రావడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే భగవంతుడు ఏమీ తీసుకెళ్ళమని చెప్పాలి కదమ్మా, మీ వ్యక్తిగతంగా తీసుకెళ్ళి మీరు ఇచ్చారు అది. కాబట్టి మీరు పెద్దల్లో పెట్టండి. పెద్దల్లో ప్రతి ఒక్కరు కూడాను సామరస్యంగా వ్యవహరించుకోండి, ఘర్షణలకు పోవద్దు. ఎవరైనా సరే వివాహానికి సంబంధించినప్పుడు ఈ కార్యక్రమాలు చేయడానికి డబ్బులు ఇలాగ ఇబ్బంది పెట్టారండి, అలా ఇబ్బంది పెట్టారండి అని అడగండి. ప్రేమపూర్వకంగా వెళ్ళి అడగండి, వెళ్ళి అడిగి తెచ్చుకోండి. అంతేగాని ఘర్షణలో పోవద్దు. అది అధికారికంగా కూడా మీ ప్రయత్నం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో ఉన్న మీనరాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను దైవానుగ్రహం ఉండాలి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగమే కానీ, వివిధ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నవరే కానీ, రాజకీయకంగా కానీ, అధికారికంగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం అంతా ఆనుకూలంగా చాలా అంటే గోచరించే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి అయితే మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి అయితే వివాహానికి సంబంధించింది కానీ శుభ కార్యక్రమాల మాటలు వింటారు. మీ ఇంట కూడా శుభ కార్యక్రమం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఈ రాశిలో ప్రతి ఒక్కరూ కూడాను గృహానికి సంబంధించి గృహప్రవేశానికి శ్రీకారం చుడతారు, కొంతమంది అయితే శంకుస్థాపన చేస్తారు. అలాగా ఆనంద జీవితంలో కొంతమంది అనుభవించడానికి ప్రయత్నం ఉంది. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పని కూడా 10 మందికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే కొనేటప్పుడు మంచి చెడ్డ చూసుకొని తీసుకోండి. అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. ఏదైనా ముహూర్తంగా ఉంటే దైవానుగ్రహంతో వేద ఘనాపాటి వేద బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వేద పండితులతో ఆశీర్వాదం చేసుకున్న ఆ యొక్క పెట్టినటువంటి డేట్లలో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా అంటే ఎక్కడైనా సరే అపజయం జరగదు, శుభం మీకే ఉంటుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ప్రతినిత్యము కూడాను ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో కానీ మీరు చెప్తా వచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః స్వామి చిత్రపటాన్ని దర్శనం చేసుకున్న, ఆ స్వామి మూలమంత్రం జపించిన ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడాను నిమ్మపండు డొప్పలో చక్కగా నేతి దీపం పెట్టండి. విభూతితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలంకారం చేయండి. ఎక్కడైనా సరే అపజయం అంటూ జరగదు. రావి చెట్టు ఉన్న చోట మీరు వెళ్ళండి, శనగలు తీసుకెళ్ళి చెట్టు మధ్యలో వేయండి, విజయం సిద్ధిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను నా పరిజ్ఞానం మేరకు నా యొక్క తాళపత్ర శాసనాలను అనుసరించి మా గురువర్యులు శ్రీజిత్ నంబూదిరి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ ముందుకు ఏలూరులో ఉండి చక్కగా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనమే కానీ ఈ యొక్క ప్రతినిత్యము ప్రతి వారము కూడా కొత్త రెమెడీస్తో మరి ముందుకు వస్తున్నాను. ఆస్ట్రాలజీని అనుసరించి మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కేరళ ఆస్ట్రాలజీ నిపుణుడు ధనుష్ నంబూదిరి గురుస్వామి.
మరి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క ఛానల్ని చూస్తున్నందువలన మీరు కొత్త ధనంతో ఈ యొక్క ప్రతి వారము కూడాను మరి మీ ముందు తీసుకొస్తాను. అంతేకాకుండా మీరు ఏ సమస్య అయినా సరే ఒక కామెంట్ బాక్స్లో ఒక మెసేజ్ కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ పంపిస్తే కనుక తక్షణమే మీ యొక్క సమస్యకి పరిష్కారం నేను చూస్తాను. మీ ధనుష్ నంబూదిరి స్వామి. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.